ప్రేసుల ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా యేసునామం పేరిట వందనాలు. దేవాది దేవుడు మనల్ని ప్రేమించి తన కృపాహస్తంలో భద్రపరచుకొని మనల్ని ఇంకొక నూతన దినములోనికి మనల్ని నడిపించిన సర్వోన్నతుని ఘనపరుస్తూ ఈ దినానికి గాను ఆయన ఇచ్చిన వాక్కును అందుకొని ఆ మహోన్నతుని ఘనపరుస్తూ ముందుకు కొనసాగుతామండి. దేవాది దేవుడికి స్తోత్రములు. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనమును దేవుడి రోజు మనకు వాగ్దానంగా అనుగ్రహిస్తున్నారండి. చదవబడిన వాక్యము, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ ఎవరికి అధికారం ఇచ్చారు? 12 మంది శిష్యులకు మాత్రమే అధికారం ఇచ్చారా అండి? కాదు కదా. ఆ 12 మంది శిష్యులకు మాత్రమే ఆయన దేవాది దేవుడు కాదు కదా. అంటే ఆయన వచ్చినప్పుడు సువార్త ప్రకటిస్తున్న సమయంలో ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు ఆయనతో పాటు ఉన్నవాళ్ళు 12 మంది శిష్యులండి, ఆయనకు సమీపంగా సన్నిహితంగా ఉన్నవాళ్ళు. అయితే ఆ 12 మంది శిష్యులను కూడా పిలిచి దేవుడు అంటున్నాడు, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని వెళ్ళగొట్టుటకును స్వస్థపరచుటకును వారికి అధికారం అనుగ్రహించెను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతూ సెలవిస్తున్నటువంటి మాట, ఆయన భూమి మీద ఉన్న దినాలలో ఆయన శిష్యులను పిలిచాడు. ఈరోజు మనల్ని మన పరలోక తండ్రి వాక్యము ద్వారా పిలిచి మనతో మాట్లాడుతున్నాడు. తన చిత్తాన్ని మన పట్ల బయలుపరుస్తున్నారు. ఏమై ఉన్నది ఆ చిత్తం అంటే, మొదటిగా అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టడానికి, రెండవది ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చాను. దేవుడు అంటున్నాడు, తన శిష్యులను పిలిచి యేసయ్య వాళ్ళను ఒక అధికారముతో కూడిన మూడింటిని స్వస్థపరచడానికి వెళ్ళగొట్టడానికి దేవుడు అధికారం అనుగ్రహించారండి. ఈరోజు మనకు కూడా ఇచ్చారు ఆ అధికారాన్ని. ఎప్పుడైతే ఆయన రక్తము చేత కడగబడి ఆ పరిశుద్ధని మార్గములోనికి మనం వస్తామో ఆ సమయములో ఆ పరిశుద్ధాత్మ దేవుని అభిషేకమును మనం అందుకున్న వెంటనే దేవుడు అనుగ్రహించిన ప్రతి ఒక్క అధికారమును మనము కూడా స్వతంత్రించుకొని ఉన్నామండి కదా. కానీ అన్ని విషయాలలో లేక మనమున్న పరిస్థితులలో సమస్యలలో ఉన్నప్పుడు అంధకార సంబంధమైనటువంటి క్రియలలో మనం ఉన్నప్పుడు దుష్టుడి చేతుల్లో మనం ఉన్నప్పుడు ఏమైపోతుంది? దేవుడు మనకు అనుగ్రహించిన అధికారాన్ని మనం ఎక్కువగా గుర్తించలేము, జ్ఞాపకం చేసుకోలేమండి. అటువంటి సమయంలో మళ్ళీ ఈరోజు దేవుడు వచ్చి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వున్న నీ పరిస్థితుల్లో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ స్థితికి నువ్వు ఈరోజు బాధపడుతున్నావో, ఏ స్థితిలో కృంగిపోతున్నావో, ఏ స్థితిలో ఉండి నువ్వు నాకు ఆశీర్వాదం లేదు, ఆటంకపరచబడుతున్నాను అని అనుకుంటూ ఉన్నావేమో సహోదరుడా, ఈరోజు నీ దగ్గరికే వచ్చి దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ తన శిష్యులను పిలిచాడు దేవుడు. పిలిచి అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును. ప్రతి విధమైన అంటే ఈరోజు ఒక వ్యాధి రాగానే అమ్మో ఈ వ్యాధి వచ్చేసింది, దీనికి ఇంకా మందే లేదేమో, ఇంక ఇది వచ్చిందని అంటే మరణానికి దారి తీస్తుంది, సో మా వాళ్ళని మేము ఎక్కడ పోగొట్టుకుంటామో, ఇంకా మేము ఎక్కడ చూడకుండా అయిపోతాము అని అన్న లాస్ట్ స్టేజ్లోనికి వాళ్ళు వెళ్ళకముందే, వాళ్ళ రోగం వెళ్ళకముందే మన ఆలోచనలు వెళ్ళిపోతాయండి. దేవుడు ఏమంటున్నాడు? ప్రతి విధమైన అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధి అంటే ప్రతి విధమైన వ్యాధి అంటే ఈ వ్యాధినే నేను బాగు చేస్తా, లేక ఇంకొక వ్యాధిని నేను బాగు చేయలేను, లేక ఇంకొక వ్యాధి నాకు అసాధ్యమైనది అని దేవుడు ఏదైనా చెప్తున్నాడా అండి? లేదు కదా. ఆయన అంటున్నాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని అడిగాడు కదా మనం ప్రార్థన చేసే మన పరలోక తండ్రి. మరి అన్నప్పుడు నీకు ఆ అధికారాన్ని, తనకున్న అధికారాన్ని నీకు ఇచ్చేసాడు కదా దేవుడు. ఆ అధికారాన్ని నీకు ఇచ్చినప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఏమై ఉంది? దేవుడు అంటున్న మాట ఏమై ఉంది?
ముందుగా అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టడానికి దేవుడు అధికారం ఇచ్చాడు. అంటే మొదటి అధికారం ఏమి ఇచ్చాడు మనకు? అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టడానికి అధికారం ఇచ్చాడు. రెండవది, ప్రతి విధమైన రోగమును కొన్ని సంవత్సరాలు బట్టి నిన్ను పట్టి పీడిస్తుందేమో వదలకుండా, కొన్ని సంవత్సరాలను బట్టి నువ్వు మానసికంగా శారీరకంగా దేవునిలో సమాధాన పడలేని స్థితిలో రోగముతో ఉండి కృంగిపోతున్నావేమో. దేవుడు అంటున్నాడు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధులను స్వస్థపరచుటకును అని అంటున్నాడు. అంటే ప్రతి విధమైన వ్యాధి, నీకు రోగముల మీద అధికారం ఇచ్చాడు, వ్యాధుల మీద అధికారం ఇచ్చాడు, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు అధికారం ఇచ్చాడు. ఆ దేవాది దేవుడు ఈరోజు నీకు వచ్చి, ఈరోజు నా నామమున నువ్వు ఏది అడిగినా నేను చేస్తాను అని సెలవిస్తున్న ఆ పరలోక తండ్రి నీకు దేని మీద అధికారం ఇచ్చాడు? నీకొక అధికారాన్ని దేవుడు ఈరోజు ఇచ్చానని నీ దగ్గరకు వచ్చి నీతో గుర్తు చేస్తున్నాడండి దేవుడు. కాబట్టి భయపడకండి, ఏ విషయంలో కూడా కురికిపోకండి. లేదమ్మా, ఎన్నెన్నో హాస్పిటల్స్ తిరిగామమ్మా, ఎక్కడెక్కడికో వెళ్ళేసి వచ్చాము, కానీ మా రిపోర్ట్స్ నార్మల్ రావట్లేదు, ఇంకా డాక్టర్స్ డిక్లేర్ చేసేసినారు, మేము ఇంకా ఉండలేమేమో, ఇంకా కొంతకాలంలో పోతామనమ్మా, లేక మా వాళ్ళను పోగొట్టుకుంటామనో చెప్పారు. కాదండి, ఆయుష్ని ఇచ్చింది దేవాది దేవుడు. సో రోగము మన అవివేకతను బట్టి మనం తెచ్చుకుంటున్నామేమో, కానీ వచ్చిన ఆ రోగం మీద కూడా దేవుడు నీకు అధికారం ఇచ్చి ఉన్నాడు. ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచడానికి దేవుడు నీకు అధికారం ఇచ్చి ఉన్నాడు. నీకున్న అధికారాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. కాబట్టి విశ్వాస సహితమైన ప్రార్థన దేవుడికి సన్నిధికి చేరుతుంది అని అన్నప్పుడు, ఆ విశ్వాస సహితమైన ప్రార్థన నీలో ఉన్నప్పుడు, నీకు ఇచ్చిన అధికారాన్ని నువ్వు ఉపయోగించినప్పుడు మాత్రమే దేవుని అధికారాన్ని బట్టి, దేవుడి నామాన్ని బట్టి నువ్వు స్వస్థత పొందుకోగలవని దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ధైర్యంగా ముందుకెళ్దాం, ఆయన కృపలో వర్ధిల్లుతూ ఆయన మహిమపరచుదాం. దేవుడి గొప్ప వాక్యమును మనందరి జీవితాలలో ఫలింపచేసి మహిమ పొందును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. దేవా నీకు వందనాలు, స్తుతులు తండ్రి. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా నీకు స్తోత్రములు నాయన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి ఆదరించి ప్రభా, నీకు ఇచ్చిన నీ పరిశుద్ధ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించినందుకు మీకు స్తోత్రములు. విన్న వాక్యాన్ని మాలో నిరుకటి ఫలింపచేయండి. వాక్యానుసారముగా జీవించే విశ్వాసమును కూడా మాకు దయచేయండి. అధికారముతో కూడినటువంటి ఆజ్ఞను మాకు ఇచ్చి ఈరోజు ముందుకు నడిపిస్తున్నావు నా దేవా, నీకు స్తోత్రం. అవునయ్యా, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడానికి, ప్రతి విధమైన వ్యాధి మీద, రోగము మీద మాకు అధికారం ఇచ్చేసానని నువ్వు మాట్లాడావు. ఏ బిడ్డలైతే ఈరోజు వ్యాధి బాధల్లో ఉండి కృంగిపోతున్నాయన, ఈరోజు నలిగిపోతున్నారు, ఈరోజు వారికి ఇచ్చిన అధికారమును మీరు వారికి గుర్తు చేసి ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాను నా యేసయ్య. తండ్రి మీకే వందనాలు ప్రభా. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఇంటర్ బిడ్డలకు మీ హస్తమును తోడుగా ఉంచి ఆశీర్వదించండి నా యేసయ్య. అయ్యా, వారికి జ్ఞానమును దయచేయండి, జ్ఞాపక శక్తిని దయచేయండి తండ్రి. మీకే వందనాలు, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. దైవజనులను జ్ఞాపకం చేసుకోనండి, సువార్థికులను, సేవకులను జ్ఞాపకం చేసుకొని వారి పరిచర్యలను ఆశీర్వదించి అంచెలంచెలుగా మీరు ఎదిగించి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. నా దేవా, యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వారికి ప్రభా అయ్యా సమృద్ధిని దయచేయండి. అప్పుల భారముతో ఉన్న వారికి విడుదల దయచేయండి నా యేసయ్య. సమస్తమంతను మీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుకుంటూ మిమ్మల్ని మాత్రమే హెచ్చించి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున మా ఈ ప్రార్థన మీ ఆశీర్వాదముగా మేమందరము కూడా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికీ ప్రైజ్లాడండి. దేవాది దేవుడు ఈ వాక్యము ద్వారా మీరు ఆదరించబడి ఉంటే దయచేసి అనేకులకు ఈ వాక్యాన్ని షేర్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ ఈరోజు ఎవరైనా కొత్తగా చూస్తుంటే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పరిచర్యకులకు, మా కొరకు కూడా ప్రార్థించమని మీ అందరినీ ప్రార్థన సహాయం కూడా కోరుకుంటూ దేవుడు మీ అందరినీ ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. నూతన సృష్టిగా చేసి